అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను అటుకులతో పిల్లలకి ఈజీగా చేసే ఒక రెసిపీ చూపిస్తున్నాను. పిల్లలు ఒక్కొక్కసారి అన్నం తినడానికి ఇష్టపడరు, ఈవెన్ ఉగ్గు కూడా నచ్చదనమాట. రోజు అవే పెడితే వాళ్ళకి బోర్ వస్తుంది కదా. సో ఈ అటుకులతో సింపుల్ అండ్ ఈజీ ఒక రెసిపీ నేను చేసి చూపిస్తాను. మా చిన్నోనికి అది నేను పెడతాను అనమాట. మీరు తీసుకున్న క్వాంటిటీ ప్రకారం కడాయి తీసుకోండి. మంట మాత్రం లో ఫ్లేమ్లోనే ఉండాలి, చిన్నగానే పెట్టుకోవాలి, ఎందుకంటే మాడిపోతాయి అన్నమాట అటుకులు దీంట్లో మనం వేయించుకున్నప్పుడు. ఈ మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో, ఎందుకంటే చాలామంది అడిగారు మీ బాబుకు మీరు ఏం పెడతారని చెప్పి. ఇది వన్ ఆఫ్ ది ఫుడ్ అనమాట మా బాబుకు మేము పెట్టేది. చాలా హెల్దీ రెసిపీ. నేను ఇక్కడ ఒక 1/2 kg అటుకులు తీసుకుంటున్నాను. ఆ తర్వాత దాన్ని గోల్డ్ కలర్ వచ్చేంత వరకు మనం రోస్ట్ చేసుకోవాలి. సో మాడిపోకుండా కలుపుకుంటూ ఉండాలి. అటుకులది కూడా చాలా హెల్దీ అనమాట, పిల్లలకి బలం కూడా. నేనైతే 1/2 kg అటుకులు తీసుకున్నాను కదా, నాకైతే ఇది 12 to 15 days వస్తుంది. ఓన్లీ ఇదే కాకుండా మధ్యలో ఉగ్గు పెడతాను, రైస్ పెడతాను విత్ వెజిటేబుల్స్. అయితే మీ పిల్లలకి ట్రై చేసి చూడండి. ఇదే కాదు, ఏ వంట మనం పిల్లలకి ట్రై చేసి పెడుతున్నా కూడా వాళ్ళకి నచ్చి తింటున్నారంటే మళ్ళీ ఎక్కువ క్వాంటిటీలో చేసుకోవచ్చు. పిల్లలకి నచ్చి బాగా తింటున్నారంటే 1.5 kg తీసుకొని చేసుకోండి. 1 month వస్తుంది మీకు. పూట రైస్ పెట్టినా ఇంకో పూట ఈ అటుకులది మనం పెట్టవచ్చు. ఇంకో విషయం చెప్పాలి, మీరు ఎప్పుడైనా కూడా 1 month కంటే ఎక్కువ క్వాంటిటీ చేసుకోకండి. 1 month కి సరిపోయేంత చేసుకోండి, ఎందుకంటే పురుగు పడుతుంది. అలా చేయడమే బెస్ట్. అయిపోయింది అనుకోండి, మళ్ళీ ఒక 1 month చేసుకోండి. ప్రాసెస్ లోకి వెళ్ళిపోతే, మనం అటుకులు వెంచుకునేటప్పుడు మధ్యలో కలుపుతూ ఉండాలి. ఎందుకంటే మనం కలపలేదు అనుకోండి, కింద అడుగంటి మాడిపోతుంది అనమాట. ఇంకా పౌడర్ మొత్తం అదే స్మెల్ వస్తుంది. నాకు ఒకసారి జరిగింది, అందుకే చెప్తున్నాను. చూడండి, ఫైనల్గా అటుకులు వేగిన తర్వాత ఇలా ఉంటాయి. ఈ కలర్ వస్తే చాలు. ఇవి కొంచెం చల్లగా కావాలి. చల్లగా అయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ నేను చెప్తాను మీకు, ఎలా చేస్తాను, దాని తర్వాత ఎలా కుక్ చేయాలి, అదంతా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నువ్వు రెస్ట్ తీసుకోమా, నేను మళ్ళీ వస్తా, ఓకే? సో ఇప్పుడు మనం వేయించుకున్నాం కదా ఇవి. సో మిక్సీ పట్టుకోవాలన్నమాట. చిన్న పిల్లలు ఒక 6 months నుంచి 1 year పిల్లలకైతే చాలా మెత్తగా పట్టుకోవాలి, జల్లెడ కూడా పట్టాలన్నమాట. కానీ ఇప్పుడు మా చిన్నోడు 18 months కాబట్టి నేను బరకగా, అంటే మరీ బరకగా ఏం కాదు, నార్మల్గా మిక్సీ పట్టుకుంటాను, జల్లెడేం పట్టారనమాట. సో చూడండి, పౌడర్ అయితే ఇలా అవుతుంది. నాకైతే క్వాంటిటీ ఇంత వచ్చిందనమాట, నేను ఇంతే చేసుకుంటాను. నాకైతే ఇది 15 days వస్తుంది, అంటే మనం వాడేదాన్ని బట్టి అనమాట. మ్యాక్సిమం అయితే 15 days వస్తుంది. ఆ చిన్నోడు ఫుడ్ విషయంకి వచ్చేసరికి ఇది ఒక్కటే పెట్టము, ఉగ్గు పెడతాము డైలీ, రైస్ విత్ ఎనీ వెజిటేబుల్ పెడతాము, జొన్న రొట్టె చేసుకుంటే జొన్న రొట్టె, చపాతి, నేను తినే టిఫిన్స్ కూడా టేస్ట్ చేపిస్తాము, మధ్యలో పాలు ఇస్తాము, ఇంకా ఫ్రూట్స్ కూడా ఇస్తాం అనమాట. నేనైతే ఇలా 15 days కి చేసుకొని స్టోర్ చేసుకొని పెట్టుకుంటాను అనమాట. లేదు మీరు ఒక 1 month కి స్టోర్ చేసుకొని పెట్టుకోవాలంటే చేసుకోవచ్చు. ఇలా గ్లాస్ జార్ లో తీసుకొని స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చు అనమాట. ఒక 1.5 kg చేసుకున్నారంటే మీకు 1 month వస్తుంది. నేనైతే ఇది ఒక పూటనే పెడతాను, ఎందుకంటే 2 పూటలు అదే పెట్టామనుకో పిల్లలకి బోర్ అవుతారు అనమాట, అందుకే ఒక పూటే పెడతాను. ఇప్పుడు మనం ముగ్గు ప్రిపేర్ చేసుకుందాం. కాకపోతే స్టీల్ గిన్నెలో కొంచెం అడుగు అంటుతుంది, మారుతుంది అనమాట, అందుకని అల్యూమినియం గిన్నె తీసుకున్నాను. సో ఎంత వాటర్ పోయాలి అదంతా నేను క్లియర్గా చెప్తాను. ఇక్కడ నేను ఈ గ్లాస్ తీసుకున్నాను అనమాట. ఈ గ్లాస్ కొలతతో నేను 1.5 glass వాటర్ తీసుకుంటాను. కదా 1.5 glass తీసుకోవాలి. ఇందాక 1 glass పోసాను కదా, ఇప్పుడు 1/2 glass అనమాట. చూడండి, సో మనం గ్లాస్ కొలత లేకున్నా కూడా బాగా అలవాటు అయిపోతే డైరెక్ట్గా వేసుకోవచ్చు అనమాట. చూడండి, ఒక గిన్నెకి పావుల భాగం అనమాట, ఓకే? సగం కంటే తక్కువ ఉండాలి వాటర్. గ్యాస్ ఆన్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. సో హై ఫ్లేమ్లో అసలు పెట్టకూడదు, ఎందుకంటే మాడిపోతుంది అనమాట. సో ఇందులో మనం పౌడర్ వేసుకోవాలి. ఇప్పుడు నేనైతే చూడండి ఈ సైజ్ స్పూన్ తీసుకుంటున్నాను అనమాట. సో దీంతో 2 spoons వేసుకుంటాను. బాగా మిక్స్ చేసుకోండి. మధ్యలో కలుపుతూ ఉండాలి, లేదంటే గడ్డలు కడుతుంది, లమ్స్ అవుతుంది అనమాట. సో అందుకోసం అని చెప్పి ఇప్పుడు చూడడానికి వాటరే కనిపించినా కూడా ఒక 5 to 8 minutes తర్వాత బాగా కుక్ అవుతుంది. ఇందులో మనం ఇప్పుడు బెల్లం అయినా వేసుకోవచ్చు, లేకపోతే సాల్ట్ అయినా వేసుకోవచ్చు. కాకపోతే సాల్టే బాగుంటుంది కాంబినేషన్. అయితే మా చిన్నోని కోసం రాక్ సాల్ట్ వాడతాను అనమాట. సో నార్మల్ వైట్ సాల్ట్ వాడను, రాక్ సాల్ట్ వాడతాను. చూడండి మంచిగా ఉడుకుతుంది కదా. సో నేను వచ్చేసి దీంట్లో సరిపోయినంత సాల్ట్ అనమాట. చూడండి ఇంతే చాలు, ఓకే? వేసుకొని కలుపుకోవాలి. సో దీన్ని ఒక 8 minutesలో అయిపోతుంది అనమాట, ఓకే? గిన్నెకి పావుల భాగం తీసుకోండి, సగానికి కొంచెం తక్కువ తీసుకోండి.
సరిపోతుంది. మా చిన్నోనికి ఇప్పుడు 18 మంత్స్ కాబట్టి నేను ఇంత క్వాంటిటీ తీసుకుంటున్నాను. ఒకవేళ మీ పిల్లలు 8 మంత్స్ నుంచి 12 మంత్స్ పిల్లల వరకు ఉన్నారనుకోండి, దానికి ఎంత క్వాంటిటీ తీసుకోవాలో నేను చెప్తాను. నేను ఆల్రెడీ మీకు ఒక గ్లాస్ చూపించాను కదా, ఆ గ్లాస్తో ఫుల్ ఒక గ్లాస్ వాటర్ తీసుకోండి. అండ్ అటుకుల పౌడర్ వచ్చేసి ఒక స్పూన్ తీసుకోండి. పిల్లలకి ఎప్పుడు ఒకే ఫుడ్ కాకుండా ఇలా డిఫరెంట్ ట్రై చేస్తే వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ వస్తుంది తినడానికి. ఇలాంటి ఫుడ్ పిల్లలు వెయిట్ గెయిన్ అవ్వడానికి చాలా హెల్ప్ అవుతాయి. మనం చేసే ఫుడ్ కుక్ అయిందో లేదో తెలుసుకోవాలంటే ఒకటి చూసుకోవచ్చు. ఇలా పైకి చిట్టుతుంది అనమాట. ఇక్కడ మన ఫుడ్ ప్రిపేర్ అయిపోయింది, చూడండి ఎంత థిక్గా అయిందో. అలా అన్నమాట. అండ్ ఫైనల్గా దింపుకునేటప్పుడు చూడండి నేను గీ వేసుకుంటాను. ఓకే, 1.5 వేసుకొని ఇలా కలిపేసుకొని అయిపోయింది మన అటుకులది. ఇంతే, వెరీ సింపుల్. ఇప్పుడు మనం గ్యాస్ ఆఫ్ చేసి ఫైనల్గా మనం అటుకులతో చేసిన ఈ రెసిపీ అయిపోయింది. చూడండి ఇలా థిక్గా ఉండాలన్నమాట. మరీ లూజ్గా ఉండొద్దు, మరీ గట్టిగా ఉండొద్దు. ఎందుకంటే మరీ గట్టిగా చేసినా కూడా పిల్లలకి డైజెషన్కి ప్రాబ్లం ఉంటుంది. లూజ్గా ఉంటే మనం తినిపించడానికి కష్టం అవుతుంది. ఫుడ్ చేసినా ఇలా ప్రాపర్ కన్సిస్టెన్సీలో చేసుకున్నాం అనుకోండి, చాలా బాగుంటుంది. పిల్లలకి ఇంట్రెస్ట్ వస్తుంది, ఇష్టపడతారు తినడానికి. ఇప్పుడు నేను చూపించిన రెసిపీ పిల్లల వెయిట్ గెయిన్ కి చాలా హెల్ప్ అవుతుంది, చాలా హెల్దీ కూడా. యాజ్ ఏ మదర్ పిల్లలకి బర్త్ ఇవ్వడమే కాదు, వాళ్ళ కోసం మనం టేస్టీ అండ్ హెల్దీ ఫుడ్ కూడా చేయడం మన బాధ్యతే. అమ్మగా మనం చిన్నప్పుడే పిల్లలకి ఆరోగ్యవంతమైన ఫుడ్ పెట్టామనుకోండి, ఆ ఫుడ్డే పిల్లలకి రేపటి రోజున ఎలాంటి ఆరోగ్య సమస్యలు వచ్చినా కూడా ఇమ్యూనిటీ పవర్ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఎలాంటి రోగాలతోనైనా కూడా పోరాడతారు. ఇంకా మన ఛానల్లో మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ రాబోతున్నాయి ఇలాంటివి. ఐ హోప్ ఈ వీడియో అందరికీ యూస్ఫుల్ గా అనిపించిందని చెప్పి, ఒకవేళ నచ్చితే ఈ వీడియోకి లైక్ చేయండి. ఇంకా మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అందరికీ.